ఇప్పుడు మీరు వాక్యం చెప్తున్నప్పుడు భాషలలో మాట్లాడతారు, ప్రేరల భాష ఇట్లా భాషలలో మాట్లాడతారు కదా, భాషల గురించి మీ అభిప్రాయం ఏంటి? భాషల గురించి నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు దేవదూతల భాష ఉంది, అవును, మనుషుల భాష. అవును, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో జరిగింది మనుషుల భాష, అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ దేవదూతల భాష కూడా జరిగింది అని మనం చెప్పినా మనకు వాక్యం చూపెట్టు అని అడిగే వాళ్ళు కొంతమంది. సో దాని గురించి అక్కడనే మనం వివరించలేని పరిస్థితుల్లో మనం ఉంటాం, కానీ జరిగింది అనేది మాత్రం వాస్తవం. అయితే ఇదాన్ని మనము బిబ్లికల్గా వాక్యం కోట్ చేసి చెప్పలేము. అయితే 13వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ మాట్లాడను, ప్రేమ లేకపోతే నేను వెళ్తున్నాను. కాబట్టి దేవదూతల భాష వేరు, మనుషుల భాషలు వేరు. మనుషుల భాషలు అనేటివి గిఫ్ట్తో పోల్చబడలే, కానీ గిఫ్ట్ ఇవ్వచ్చు, దేవుడు గిఫ్ట్ ఇస్తాడు. కొంతమంది ప్రీచ్ చేసేటప్పుడు సడన్గా వేరే భాషతో వాక్యం చెప్పిన వారు ఉన్నారు, గిఫ్ట్గా దేవుడు ఇవ్వచ్చు, కానీ అది నేర్చుకునే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, మన వేరే స్టేట్స్లో ఉన్నవారు నాయకులు, అధికారులు ఎవరైనా సరే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అయితే ఈ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు కదా, వీళ్ళు గిఫ్ట్ అంటే ఒక రకంగా గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు, కానీ నేర్చుకున్నారు. కానీ దేవుని గిఫ్ట్ కాదు కదా, మరి భాష ఎట్లా నేర్చుకున్నారు? సో ఈ భాష మనుషుల భాష, ఈ భాష నేర్చుకోవడం బట్టి కూడా వస్తుంది. తర్వాత దేవుడు ఇవ్వాలా, నేర్చుకోవడానికైనా కృప ఇవ్వాలా, గిఫ్ట్ ఇవ్వాలా. సో ఇది వేరు. అంటే పరసంబంధమైన దేవదూతల భాష. ఒక మాట, దేవదూతల ఆహారం ఉంది, మన్నాను వారు తిన్నారు, దేవదూతలు తినిన ఆహారం వారు తిన్నారంట. దేవదూతలు తిన్న ఆహారం వారు తిన్నప్పుడు దేవదూతలు మాట్లాడే భాషలు ఎందుకు మాట్లాడరు? ఒకటి. అయితే ఈ 13వ అధ్యాయంలో భాషల గురించి మాట్లాడు, దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ మాట్లాడి నేను ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడను. అంటే ప్రేమ లేకపోతే వేస్ట్, వ్యర్థుడను అని అన్నాడు, కానీ భాషలతో మాట్లాడొద్దని చెప్పలేదు, తృణీకరించమని చెప్పట్లేదు. అలాగని చెప్తే ఒకవేళ ప్రవచన వరం కూడా అక్కడ ఉంది, అలాగే అక్కడ చాలా ఉన్నాయి, అవన్నీ వేస్ట్ అని చెప్పిండ అంటే అవన్నీ మనకు కుదరదా? అలా చెప్పలే, నీకు ఎంతున్నా వేస్ట్ అని చెప్పుకోవడానికి ఆ ఉపయోగాన్ని. ఒక్క మాట అంటే మిమ్మల్ని ఆపినందుకు సారీ, కాకపోతే భాషలు మాట్లాడుతున్నప్పుడు దానికి అర్థం చెప్పేవారు లేనప్పుడు మాట్లాడొద్దు అన్నది కూడా పౌలే చెప్పిండు కదా. అవును, అదే చెప్తా. అయితే ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నాం, ప్రేమ లేని వాడనైతే వెడుదును. ప్రేమ ఉండాల, ప్రేమ కలిగి ఉండాల, ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడు. ప్రేమ కలిగి ఉండమన్నాడు తప్ప భాషలు మాట్లాడొద్దని దేవుడు చెప్పలేదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇప్పుడు ప్రవచనాలైన నిరర్ధకమవును, భాషలైనను నిలిచిపోవును, ప్రేమ నిరంతరం శాశ్వత కాలం. భాషలు నిలిచిపోవాలంటే ఏ భాషలు నిలిచిపోతాయి? ఒక మాట, దేవదూతల భాష చనిపోయిన తర్వాత ఏ భాష మాట్లాడాలా? నేను తెలుగు మాట్లాడతాను. అక్కడ ఒరిస్సా కలిగిన వారు వేరే, అంటే నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థమై వాళ్ళ భాషలో నాకు మాట్లాడతారా? అప్పుడు నేను దాన్ని అర్థం చేసుకోవాలన్నా? అలాగే ఎలాగ ఉంటుంది? పరసంబంధమైన భాష ఒకటి ఉంటుంది, అది అందరికి కలిగి ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత మనం మాట్లాడే భాష ఖచ్చితంగా, అది భూమి పైన మనం ఎందుకు మాట్లాడగలుగుతాం. దేవదూతల ఆహారంను భుజించినప్పుడు దేవదూతల భాషను కూడా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఈ యొక్క ప్రేమ లేకపోవడం కరెక్ట్ కాదన్నాడు, కానీ మాట్లాడదని చెప్పలే. అయితే ఇది వరముతో పోల్చాడు. ఇప్పుడు చాలామంది అంటారు దానికి అర్థం చెప్పండి. అర్థం నీకు ఎందుకు అవసరం? ఇప్పుడు నా బోర్డు మీద రాయడానికి దేవుడు అవకాశం ఇవ్వలే. దేవుడు అవకాశం ఇవ్వండి, లిపి తీసుకొని వచ్చి నీకెందుకు నేను రాయాలా, నీకెందుకు నేను నేర్పించాలా? ఇది నీకు స్కూల్ పెట్టి నేర్పిస్తే వచ్చేది కాదు. నేను అన్నట్టుగా నువ్వు కాపీ కొట్టి అనడం కాదు. సో నువ్వు అర్థం అడుగుతున్నావు అంటే అర్థం నువ్వు కాదు నాకు అడగాల్సింది, అర్థం దేవుడు నాకు చెప్పాలనుకున్నప్పుడు చెప్తా. అంటే మీరే పరిశుద్ధులు, అట్లాగంటే పరిశుద్ధులు దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ పరిశుద్ధులే, యేసు రక్తంలో కడగబడిన వారందరూ పరిశుద్ధులే, వారందరూ నీతిమంతులే. భాషలతో మాట్లాడినంత మాత్రాన, మనము అర్థం చెప్పలేకపోయినంత మాత్రాన మనం ఇలాంటి అన్ని ట్యాగ్ లైన్స్ ఇచ్చి దాన్ని తృణీకరించడం కరెక్ట్ కాదు. ఒకటి. తర్వాత భాషలకు అర్థం చెప్పు వరం ఉంటేనే మాట్లాడమన్నాడు. నేను స్టేజ్ మీదకి ఎక్కాను, స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మొత్తానికి భాషలే మాట్లాడినా 1 hour. లాస్ట్కు భాషలోనే ప్రార్థన చేసి ఆమె అన్న దిగిపోయినా. ఉపదేశం పొందని వాడు వస్తే ఖచ్చితంగా మనకు అర్థం కాలేడు కాబట్టి ఏం అర్థం అవుతుంది? నేను గంట ప్రసంగంలో ఆరాధన చేసేటప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నా అంట? దేవునితో మాట్లాడుతున్నా అంట.
తనకు తానే భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. అవును ప్రవచన వరము సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అవును భాషల వరము నా క్షేమాభివృద్ధి కొరకు. అవును సో నా క్షేమాభివృద్ధి కొరకు నేను వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, నేను వాక్యాన్ని ప్రీచ్ చేసేటప్పుడు, వాక్యము డెలివరీ అవుతున్నప్పుడు అపవాది కార్యాలు కూడా వెంబడిస్తూ ఉంటాయి కదా, ఆటంకపరుస్తూ ఉంటాయి కదా. నాకు నేను శక్తిని పొందుకోవడానికి మధ్య మధ్యలో మైక్లో భాషలు మాట్లాడుతున్నా కదా, ఆ మధ్యలో మైక్లో భాషలు మాట్లాడుతున్నంత మాత్రాన ఆ అర్థం చెప్పాల్సిన రూల్ అక్కడ లేదు. ఒకటి, నేను పూర్తిగా భాషలు మాట్లాడతలే కదా. 1 hour ప్రసంగంలో మన సేవకులు మాట్లాడే దాంట్లో మరి ఎంతసేపు మాట్లాడుతున్నారు భాషలు? ఉపదేశం తెలుగులోనే ఇస్తున్నాం లేదా ఇంగ్లీష్లోనే ఇస్తున్నాం, భాషలు కొద్దిసేపు మాట్లాడుతున్నాం. మరి ఆరాధన చేసేటప్పుడు కొన్ని సందర్భాలు తెలుగులో ఆరాధన చేస్తూ ఊర్లోకి వెళ్ళినా కూడా ప్రేజ్ యూ వి ప్రేజ్ యూ మాస్టర్ అన్నాను. అర్థం కాదు కదా, ఎందుకు అంటున్నావు ఆ మాట? అంటే అర్థం కాకపోయినా ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా భాషలతో నాకు నేను బలపరచుకోవడంలో తప్పేముంది? అయినా పూర్తిగా నేను భాషలు మాట్లాడి వెళ్ళిపోవట్లేదు కదా, కావాల్సిన ఉపదేశం నేను ఇస్తున్నాను కదా, కావాల్సిన అవసరతలు నేను అక్కడ చెప్తున్నాను కదా. ఒకటి. తర్వాత భాషలు మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల కొన్ని సందర్భాలు అర్థం చెప్పిన దినాలు కూడా ఉన్నాయి. భాషలు మాట్లాడిన తర్వాత సంఘానికి అవసరమైన మాటలు దేవుడు రివీల్ చేసేది కూడా ఉన్నది. కాబట్టి భాషలు మాట్లాడాలంటే ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ ఉండాలి, 100% కరెక్టే. మరి నేను పూర్తిగా అర్థం కాని భాషలతో ప్రసంగం చేయట్లేదు కదా ట్రాన్స్లేటర్ పెట్టుకోవడానికి. కాబట్టి నాకు నేనుగా మాట్లాడుకుంటున్నా, నాకు నేనుగా బలపరుచుకుంటున్నా, నాకు నేనుగా అభిషేకంలో ఇంక్రీజ్ అవుతున్నా. అక్కడ వాక్యం ప్రకటించేటప్పుడు అది అవసరం. ఎందుకంటే దేవుని రాజ్యము మాటలతో కాదంట, శక్తితో ఉన్నదంట. దేవుని రాజ్యం శక్తితో ఉన్నప్పుడు ఆ శక్తి నాకు కావాలా, పరసంబంధం. అలాగని చెప్పి తెలుగులో ప్రార్థన చేసి దేవుడు వినడా? మోకవాడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దాన్ని బట్టి భాషలతోనే చేయాలని రూలు అలాంటివి ఏం లేవు. వరం ఎందుకు ఇచ్చాడు? నా క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చాడు. సో నేను దేవుని సొంత శక్తిని పొందుకుంటున్నాను. నాకు ఇచ్చిన సిస్టమ్ ఇది, నాకు దేవుడు ఇచ్చిన నడిపింపు ఇది, దేవుడు ఇచ్చిన దర్శనం ఇది. సో అందరూ భాషలు పొందుకోవాలని నేనేం అనట్లేదు. నాకు నేనుగా దేవునితో మాట్లాడుకున్నాను. ఈ వరం నేను కలిగి ఉన్నా, దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఈ వరం ద్వారా దేవునితో నేను మాట్లాడుకుంటున్నా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. కొన్ని సందర్భాల్లో నాకు కూడా అది అర్థం కాకపోయే పరిస్థితుల్లో కనపడినా నేను దేవుణ్ణి అడిగినప్పుడు అర్థం చేయాల్సినప్పుడు అర్థం చేసిన పరిస్థితులు కూడా నాకు ఉన్నాయి. కాబట్టి నువ్వు అర్థం చెప్పని అంటే నాకు వచ్చిన నా కొరకు నేను మాట్లాడుకున్నది నీకెందుకు చెప్పాలి? నువ్వు ఇంట్లో సీక్రెట్గా మాట్లాడుకునే నువ్వు ప్రజలు చెప్పు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళిన ఒక దైవజనుడు తన భార్యతో కన్నడ మాట్లాడాడు. తన భార్యతో ఏమన్నాడంటే ఏమో చెప్పాడు ఆయన. కన్నడలో ఒక మాట చెప్పి వాళ్ళ భార్యకి పిలిచి కన్నడలో ఒక మాట చెప్పి మరలా నాకు తెలుగులో మాట్లాడుతున్నాడు. సీక్రెట్గా లోపల పోయి మాట్లాడుకోవచ్చు కదా. అప్పుడే కన్నడ మాట్లాడి మరలా తెలుగులో. భార్య భర్తలు ఇద్దరు కన్నడలో మాట్లాడతారు కాబట్టి కన్నడలో మాట్లాడుకున్నారు, కానీ నాకు తెలుగులో మాట్లాడు. వాక్యం ప్రకటించేటప్పుడు దేవుని నడిపింపులో కొన్ని సందర్భాలు దేవుని యొక్క దూతల భాషల ద్వారా మాట్లాడుకోవచ్చు, అవసరమైంది అందించవచ్చు. దానికి పెద్ద విశేషంగా మనం రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. పూర్తిగా 1 hour నేను ఇదే మైక్లో చెప్పి ఆమె నేను చెప్పి వెళ్ళిపోతే 100% పాయింట్అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఉపదేశం పొందిన వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ గందరగోళం జరుగుతుంది, అక్కడ అర్థం కాదు, తెలుగులో వాక్యం చెప్పాలా, ఇదంతా ఓకే. బైబిల్లో కూడా ఉంది కదా, అంటే మనం భాషలు మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ప్రార్థిస్తే మనకు నీకు క్షేమాభివృద్ధి అని ఉంది, ఇక్కడ మాట్లాడితే తక్కువ అన్నట్లు అంటారా? ఇప్పుడు వ్యక్తిగతంగా రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నది ఎప్పుడు అంటే ఉపవాస ప్రార్థన. తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆరాధన నడిపిస్తాం, మైక్స్ ఉన్నాయి, మైక్స్ లేకపోతే ఓకే. చాలా మంది అభిషేకం పొందుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మైక్స్ లేకుండా ఏమంటారు అక్కడ ఉన్న పరిస్థితులు ఏం లేము కదా. నేను మైక్లో అందించాల్సింది అందిస్తున్నా. ఒక మాట, ఇక్కడ అందరు ఉన్నారు, దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా వ్యక్తిగతంగా గట్టిగా అడుగుతున్నారు. వ్యక్తిగతంగా గట్టిగా ఎందుకు అడగాల? లోపలికి వెళ్ళు. అరే సంఘముగా కూడుకున్నాం, సంఘముగా ఆరాధన చేస్తున్నాం, సంఘముగా దేవుని స్తుతిస్తున్నాం, అందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. అక్కడ అల్లరి కలిగింది, అల్లరి కలిగింది. 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో అల్లరి కలిగింది. అల్లరే అన్నది అక్కడ, వాక్యం కాదు. స్పష్టంగా అవతల వారికి ఏం వినబడలే. అల్లరి కలిగినప్పుడు అందరూ సమకూర్చబడితే అపోస్తలుడైన పేతురు లేచి నిలబడి వారికి వివరించి వాక్యం చెప్పాడు. మొట్టమొదటి ఏం కలిగిందంట? అల్లరి కలిగింది.
ఈ అల్లరి లోక సంబంధమైన అల్లరి కాదు అవును, వాళ్ళు ఈ అల్ల- తాగి మాట్లాడుతున్నారని కూడా అంటారు. అనుకున్నారు. అవును. కాబట్టి అల్లరి కలిగినట్లుగా ఉన్నది అక్కడ. అందరూ అక్కడ అంట అందరికీ వాక్శక్తి అనుగ్రహింపబడిన కొలది వాళ్ళందరూ భాషలతో మాట్లాడారంట. అవును. వాళ్ళందరూ దేవుడు భాషలు అంటే అక్కడ భాషలో వరం ఇచ్చాడు దేవుడు. అవును. అక్కడ దేవదూతల భాషలు జరిగినాయి, మనుషుల భాష అగ్ని వారి నాలుకలకు తలిగింది. అవునా? కాబట్టి దేవదూతలతో భాషలతో మాట్లాడారు, అలాగే మనుషుల భాషలతో కూడా మాట్లాడారు. చూడు, దేవదూతలతో భాషలతో మాట్లాడడం బట్టే పేతురు అంతా స్టాప్ చేసి ఒక్కడు ప్రసంగం చేసి ఆరాధనలో మాట్లాడినాం, అందరినీ సైలెంట్ చేసి తెలుగులో వాక్యం చెప్తాం. ఇది గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అది ఉపవాస ప్రార్థన గురించి చెప్పింది. ఉపవాస ప్రార్థన గదిలోనికి వెళ్ళమన్నాడు కదా, మళ్ళీ సంఘంకు ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకు పెడుతున్నారు అందరు కలిసి? సంఘం అంతా ఫాస్టింగ్, అది కూడా ఎందుకు? డోర్ వేసుకోవాలి కదా, మరి సంఘం అంతా పెడుతున్నారు కదా. ఇప్పుడు సంఘం అంతా పెడుతున్న దాన్ని మనము పాత నిబంధనలో మనం చూస్తాం. యెహోషాపాతు ఉన్నాడు, అలాగే ఎస్తర్ ఉన్నది. మరి సంఘం అంతా ఉపవాసం ఉన్నది కొత్త నిబంధనలో. పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన, కానీ ఉన్నది ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ జాగరణతోనూ వాళ్ళ దేవుని సన్నిధిలో ముందుకు సాగారంట. అయితే ఉపవాస ప్రార్థన కొరకు డోర్ వేసుకోమన్నాడు. ఈ భాషల గురించి అక్కడ కొరింథీ పత్రికలు రాసినవి ఉంటే మనం వారిని ఆటంకపరచొద్దు, దేవునితోనూ వారు తనతోనూ మాట్లాడుకోవచ్చు అని రాసి. అది ఎక్కడ జరిగింది? సంఘంలో జరిగింది. సంఘంలో జరుగుతుంటే కొంతమంది ఆటంకపరుస్తుంటే ఆటంకపరచొద్దు అనే కదా చెప్తారు. మళ్ళీ ఏమన్నాడు? భాషలతో మాట్లాడే వారిని ఆటంకపరచొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు చాలా మంది ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారు, లేవు అవి ఇవి వద్దు ఇట్లా, మరి ఆటంకపరుస్తున్నారు కదా, మరి దేవునికి వ్యతిరేకులు.